సిస్టమ్ డాట్ ప్రింట్ఎల్ఎన్లో అరే 3 ని యాక్సెస్ చేస్తాం. సో అరే ని యాక్సెస్ చేసే టైం ఏంటంటే జనరల్గా సో మీకు స్ట్రక్చర్ చూడండి. డేటా స్ట్రక్చర్ లో అరే అనేది సెట్స్ లో ఎలా స్టోర్ అవుతుందంటే ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో దీని వాల్యూ ఇక్కడ 1 ఉందని 1 అనుకో. సో దీని వాల్యూ ఇండెక్స్ వాల్యూ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. 1 2 3 4 5 6 7 అలా ఎన్నైతే వాల్యూస్ మనం స్టోర్ చేస్తామో అన్ని వాల్యూస్ ఇండెక్స్ స్టార్ట్ అవుతుంది. 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్స్. సో ఫైనల్ గా n-1 ఇండెక్స్. సో ఎన్నైతే ఇండెక్స్ ఉన్నాయో n-1 అని చేసుకుంటే మనకి ఇండెక్స్ ఫైల్ వచ్చేస్తుంది. ఓకేనా? సో అరే కాల్ చేసినప్పుడు ఏంటంటే యాజ్ యూజువల్ మనం సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్ మనం రాస్తాం. అవుట్పుట్ లో నంబర్ ఆఫ్ 3 కాల్ చేస్తాం. 3 అంటే వాల్యూ ఎంత వస్తుంది అవుట్పుట్ లో? 4 వాల్యూ వస్తుంది. 4 వాల్యూ ఓకేనా? 4 వాల్యూ ఆల్రెడీ మనం ఈ 0 స్ట్రక్చర్ ఉంటుంది అంతా కూడా. కాబట్టి పై సింటాక్స్ మాత్రమే సింగిల్ డైమెన్షనల్ అరేలో వాల్యూస్ ని అరే ఎలా స్టోర్ చేస్తాం, ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అరే సైజ్ ని ఎలా డిక్లేర్ చేస్తాం సెట్ చేస్తాం. అదొక ఇక్కడ డేటా టైప్స్ మారొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రింగ్ తీసుకోండి. స్ట్రింగ్ ఆఫ్ నేమ్స్ అనుకోండి. ఓకేనా? ఈ సెట్స్ లో నంబర్ ఆఫ్ నేమ్స్ ఫిల్ చేసి ఉంటారు. బై 0 నుంచి స్టార్ట్ అవుతుంది ఇండెక్స్. సో ఇండెక్స్ ఏ వాల్యూ వచ్చి కాల్ చేస్తామో ఆ ఇండెక్స్ మనం ప్రింట్ చేస్తాం. సిస్టమ్ డాట్ అవుట్ ప్రింట్ఎల్ఎన్లో ప్రింట్ అవుట్ అరేస్ వాల్యూస్ అని చెప్పి నంబర్ ఆఫ్ 3 ఇండెక్స్ వాల్యూ 3 కాల్ చేస్తాం. అప్పుడు ఇది బేసిక్. దీంట్లో జనరల్ ఏంటంటే ఫర్ లూప్ వాడి ఇచ్చిన అరేస్ మొత్తాన్ని ఎలా ప్రింట్ చేస్తాం. ఫర్ లూప్ వాడి మొత్తం అరేలో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని ప్రింట్ చేస్తాం. ఫర్ లూప్ వాడి సో జనరల్గా ఒక యాక్సెస్ ఏదైనా ఒక ఇండెక్స్ వాల్యూని కాల్ చేసుకుంటే దాన్ని ప్రింట్ చేసుకుంటాం. అదొక అరేస్ లో ఆ ఇండెక్స్ వాల్యూ 4th అరే మనం కాల్ చేస్తే అది మాత్రం ప్రింట్ అవుతుంది. సో నాకు అరేలో ఉన్న వాల్యూస్ మొత్తం ప్రింట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తాం? అరే లెంత్ చూసుకుంటాం. సో ప్రీడిఫైన్డ్ కీవర్డ్ ఉంది. అరేస్ వేరియబుల్ అరే డాట్ లెంత్ అని చూస్తే మనకి ఇంక్రిమెంట్ చేసి ఉంటుంది ఐ వాల్యూస్. సో అరేస్ లో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని మనం ప్రింట్ చేస్తాం. అదొక దాని ఫర్ లూప్ వాడతాం. I equal to 0 ఎందుకంటే I నుంచి స్టార్ట్ అవుతుంది. I less than అరే నేమ్ ఏంటంటే ఇంకా నేను ఇక్కడ ఓన్లీ మనం అక్కడ ఏం చేసామంటే యాక్సెస్ ఏం చేసాం ఓన్లీ ఇండెక్స్ వాల్యూ పర్టికులర్ అరే 4th అరే కాల్ చేస్తాం, 5th అరే కాల్ చేస్తాం, దాని కోసం ప్రింట్ చేస్తాం. సో అరేలో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని ప్రింట్ చేయాలి మనం ఇక్కడ దాని లెంత్ అనుకోవాలి. అరే లెంత్ అనుకోవాలి. సో ఫర్ లూప్ వాడుతుంది దాంట్లో. ఫర్ లూప్ ఏంటంటే ఇక్కడ I equal to 0 I less than array dot length. Array name ఏంటి ఇక్కడ numbers dot length I plus plus. System dot out ప్రింట్ఎల్ఎన్ ఇక్కడ సో నంబర్ array కాల్ చేద్దాం. నంబర్ ఆఫ్ array ఇక్కడ ఏమవుతుంది? అవుట్పుట్ ఏమవుతుంది? అలా array లో ఉన్న వాల్యూస్ ఎంత ప్రింట్ అవుతుంది. లెంత్ అంటే array dot length array లో ఉన్న వాల్యూస్ మొత్తాన్ని ప్రింట్ చేయాలంటే మనం ఫర్ లూప్ వాడుకొని arrays dot length అని కాల్ చేస్తే మనకి మొత్తం ప్రింట్ అవుతుంది. అదేనా ఫర్ లూప్ అంటే అదేనా బేసిక్ array వాల్యూస్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎలా యాక్సెస్ చేస్తాం, సో array సైజ్ ఎలా డిక్లేర్ చేస్తాం అర్థమైందా? మీరు జనరల్గా సిలో కూడా చూసుకుంటారు. సేమ్ యాజ్ లైక్ ఇక్కడ కూడా సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. మల్టీ డైమెన్షనల్ అరే ఉంటుంది, 2 డైమెన్షనల్ అరే ఉంటుంది. సో మ్యాట్రిక్స్ టైప్ ఉంటుంది. సో ఏదైనా మనకి ఫర్ లూప్స్ బాగా నేర్చుకుంటే మనకి అరేస్ అనే కాన్సెప్ట్ బాగా అర్థం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే 2 డైమెన్షనల్ మల్టీ డైమెన్షనల్ ఏంటంటే ఫర్ లూప్స్ వస్తాయి ఎక్కువ. ఎందుకంటే అరే లెంత్ ని ప్రింట్ చేయడం, యాక్సెస్ అవ్వడం ఇవన్నీ కూడా ఫర్ లూప్స్ ఎక్కువ వాడతాం. ఓకేనా? సో మన మొత్తం కాన్సెప్ట్ లో ఇదే డిఫరెంట్ ఉంటుంది. అరేస్ అనే కాన్సెప్ట్ లో ఇదే డిఫరెంట్ ఉంటుంది. నెక్స్ట్ ప్యాకేజ్ ట్రై అండ్ ప్యాకేజ్ అవన్నీ ఇదే ఉంటుంది. ఇంటర్ఫేస్ అవన్నీ ఇదే ఉంటుంది.
మీకు మెటీరియల్ పెట్టడం